నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. నాగపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కొద్దిసేపటి క్రితం తుఫానుగా మారినట్లు సమాచారం. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో శ్రీలంక తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరం వైపు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో రేపటి నుంచి అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. బంగాళాఖాతంలో వాయుగుండం పడిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. వరలక్ష్మి, ఏదైతే నైరుతి బంగాళాఖాతంలో బలపడినటువంటి వాయుగుండం అయితే మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అయితే గంటకి 12 కిలోమీటర్ల చొప్పున గత 6 గంటల్లో ప్రయాణిస్తుందని చెప్పి ప్రయాణించి నాగపట్నానికి, అదేవిధంగా పుదుచ్చేరి, చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి కేంద్రీకృతమై ఉందని చెప్పి కూడా భారత వాతావరణ శాఖ అయితే ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ కూడా కొద్దిసేపటి క్రితమే తుఫానుగా మారినట్టు కూడా ఐఎండీ కూడా మరో ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో ప్రస్తుతం వచ్చే 3 రోజుల్లో అయితే శ్రీలంక, అదేవిధంగా తమిళనాడు తీరం వైపు వస్తూ మరో 4 రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్ మీద దీని ప్రభావం అయితే చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో అయితే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ సంస్థ అయితే ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. దీంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికారులతో అయితే సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడైతే పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇంకోవైపు రైతులు పంట పొలాల్లో ఉన్నటువంటి పంటను కాపాడుకోవాలని చెప్పి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఈ నెలాఖరు వరకు కూడా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఉంటుందని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ నెల 29న విశాఖపట్నంలో జరగాల్సినటువంటి ప్రధాని మోడీ బహిరంగ సభ కూడా ఈ వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయినట్టు కూడా ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన కూడా జారీ చేసింది. ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దీంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి ఆకాశ అలలు ఎగిసిపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికే సముద్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా తక్షణమే తీర ప్రాంతాలకు చేరుకొని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని కూడా అయితే ఒక ప్రకటన కూడా జారీ చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఒకవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలతో పాటు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఈ నెల 30 వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అయితే వాతావరణ శాఖ తెలియజేస్తున్న నేపథ్యంలో మరింత బలపడి తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు గిరి శిఖరాల మీద ఉన్నటువంటి గిరిజనులు లోయల వైపు వెళ్ళొద్దని చెప్పి, అదేవిధంగా వాగులు దాటే సమయంలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాగులు దాటే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రయాణాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వాళ్ళకి